ఈ నెల 25 నుంచి అంటే జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదిక ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది 5 టెస్ట్ సిరీస్. అయితే 5 టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ లాంటి కీలక బ్యాటర్కి వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పచెప్పడం మూలంగా అది అతని బ్యాటింగ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాటర్ ఈ మధ్యకాలంలో పెద్దగా బ్యాటింగ్ కూడా చేయలేకపోతున్నాడు, లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ వస్తున్నాడు. కాబట్టి ఇషాన్ కిషన్ కానీ లేదా సంజు శాంసన్లో ఎవరినో ఒకరిని ఆల్టర్నేటివ్గా టెస్ట్లలో వికెట్ కీపర్గా కొనసాగించడం అనేది చాలా మంచిది. సమీకరణాలు చూస్తే ఒక బ్యాట్స్మెన్ తగ్గియాల్సి వస్తుంది. ఎంతమంది శ్రేయస్ అయ్యర్ టీంలో ఉంటాడు అనేది చూడాలి. సూర్యకుమార్ యాదవ్ కూడా రెడ్ బాల్ క్రికెట్కి పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి ఇషాన్ కిషన్, సంజు శాంసన్లో ఒకరికి వికెట్ కీపింగ్ బాధ్యత ఇస్తే అందులో ఇషాన్ కిషన్ అయితే ఓపెనర్గా కూడా రాగలుగుతాడు. జితేష్ శర్మ వికెట్ కీపర్గా ఉన్నప్పటికీ లాంగర్ ఫార్మాట్లో ఎంతవరకు రాణిస్తాడు, అతను అటాక్ చేసి ఆడగలుగుతాడు కానీ లాంగర్ ఫార్మాట్ పనికొస్తాడు. దీని మీద కూడా కెప్టెన్ రోహిత్ అండ్ ద్రావిడ్ దృష్టి సారించాలి.